నమస్తే ఫ్రెండ్స్, పకోడీ ఎలా చేస్తామో చూపిస్తాను. నేను సింపుల్ రెసిపీ పకోడీ తయారు చేసే విధానం చూపిస్తాను, ఓకేనా? తర్వాత వీడియోలోకి పోయే ముందర కొత్తగా చూసే వ్యూవర్స్ ఎవరైనా ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఓకేనా? పకోడీ చాలా సింపుల్గా రెడీ అవుతుంది. దాంట్లోకి ఏమేమి వేస్తారో పదార్థాలు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడు ఎర్రగడ్డలు, తర్వాత శనగిత్తనాలు బాగా గ్రైండ్ చేసి వేసాడు. ఇంకా దాంట్లోకి సాల్ట్, ఇంకా ఏమేమి పదార్థాలు వేస్తారన్నది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? ఫ్రెండ్స్ చూడండి, శనగపిండి వేసుకున్నాడు, తర్వాత అల్లం కొద్దిగా వేసుకున్నాడు. ఇంకా ఏమేమి వేస్తాడో చూస్తాం ఫ్రెండ్స్. ఏమిదే? అల్లం పేస్ట్. పకోడీ చాలా క్రిస్పీగా వస్తుంది ఫ్రెండ్స్, చూడండి. గార్లిక్ వేసాడు, చాలా కొద్దిగా జాస్తి వేసాడు గార్లిక్. శనగపిండి వేసుకున్నారు, ఎర్రగడ్డలు వేసుకున్నారు. ఇదేం పదే మైదానా? మైదా వేస్తున్నాడు. మాది కరివేపాకు కొద్దిగా లైట్గా వేస్తున్నారు ఫ్రెండ్స్. పకోడా మాత్రం మా స్టైల్ నవీన్ క్యాటరింగ్లో చాలా క్రిస్పీగా ఉంటుంది. చూద్దాం ఎలా వస్తుందో. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా మిక్స్ చేసుకోవాలి నీట్గా. క్లియర్గా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తెల్లగడ్డలు, అల్లము, జీలకర్ర, ఓకే, డాల్డా, శనగపిండి, మైదా పిండి, ఓకే, బియ్యం పిండి, మూడు మిక్స్ అంత. ఇంకేదో గోడం, ఓకే. చూడండి ఫ్రెండ్స్, ఈ ఐటమ్ అంతా వేసారట. ఇంకా కొద్దిగా పెట్టుకో, జాస్తి పెట్టుకో ఫ్రెండ్స్. పకోడా స్టార్ట్ చేస్తున్నాడు, అది ఎలా వస్తుంది ఏంటనేది చూద్దాము, ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఇప్పుడు లైట్గా బియ్యం పిండి చల్లుకున్నాడు. ఏమంటే కొద్దిగా టేస్ట్గా వస్తుంది అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఉప్పు కారం అంతా ఉందా? ఏమన్నా వేసుకోవాలా? సరిపోయిందా?
ప్లేట్ ఎత్తా ఫ్రెండ్స్ ఇది హాఫ్ బాయిల్ చేసుకున్నాడు చూడండి, ఇది హాఫ్ బాయిల్. తర్వాత ఒక రౌండ్ ఆయిల్లోకి వేస్తాడు. ఓకేనా? ఇప్పుడు ఆయిల్లోకి వేస్తున్నాడు. ఇప్పుడు కలర్ ఎలా వస్తుందో చూద్దాం. ఓకే, పకోడా ఎలాగొస్తుందో ఒక 2 పీసులు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తా ఫ్రెండ్స్. చూడండి అంత అయ్యి వచ్చింది. ఓకేనా? ఇంకా కొద్దిగా బాయిల్ కావాలంట, మళ్ళీ ఆయిల్లోకి వదిలాడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక 2 పీసులు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. ఓకే, ఫ్రెండ్స్ చాలా కరకరలాడుతుంది, చాలా టేస్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. పకోడా సూపర్ టేస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.